ధన్యవాదాలు గురుగారు. మరొక ఉత్తరాన్ని చూద్దాం. శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి రాస్తూ ఉన్నారు. పుణ్యక్షేత్ర దర్శనం వల్ల కలిగే లాభం ఏమి? మన ఇంట్లో పూజా మందిరం ఉంది, అక్కడ దైవం ఉన్నాడు కదా. దీపం పెట్టాం, దండం పెట్టాం, పూజ చేశాం కదా. అవును. ఇంటికంటే గుడికి పోవాలి. ఎందుకు? అక్కడ ఆయనే ఉన్నాడు కదా. ఇంట్లో ఉన్న దేవుడే గుడిలో ఉంటాడు, గుడికి ఎందుకు పోవాలి అనే ప్రశ్న వస్తే, గుడిలో ఉన్న దేవుడు ఒక్క దేవుడే కాదు, భక్తులు ఉంటారు. భక్తులను చూడొచ్చు, భగవంతుడిని చూడొచ్చు, రెండు లాభాలు. అందులో గుడిలో ఉన్న దేవుడు ప్రాణప్రతిష్ఠ, కళావాహన, వేరే ఆరాధన ఇవన్నీ చేస్తారు మంత్రపూర్వకంగా. మనం అవన్నీ చేయలేము. అక్కడ శక్తి బాగా ఉంటుంది. విగ్రహం మనం తయారు చేసిందే, కానీ విగ్రహంలో కళావాహన మంత్రంతో చేస్తారు. దేవాలయంలోని దేవుణ్ణి ఎంత బాగా పూజ చేస్తే అంత శక్తి పెరుగుతుంది. ఎవరికి? ఆయనకు, మనకు కాదు. శక్తి ఆయనకు పెరిగితే మనం కాపాడబడతాం. దేవాలయంలో 100 మంది వస్తారు భక్తులు. అదే మనం క్షేత్రానికి పోయామనుకో, అయోధ్యకు పోయాం, ఎంతమంది వస్తారు భక్తులు? వేలల్లో ఉంటారు, లక్షల మంది వస్తారు, వేల మంది వస్తారు. కాశీకి వెళ్ళాం, లక్షల్లో ఉంటారు. ద్వారకకు వెళ్ళాం. పుణ్యక్షేత్రాలకు వెళితే ఒక్క భగవంతుడే కాదు, వందల వేల లక్షల భక్తులను చూడొచ్చు కదా. వారందరితో కొందరితో మాట్లాడవచ్చు. రెండవది, మన ఇంట్లో మనం కథ చెప్పుకోం. దేవాలయంలో పురాణం చెప్తారు, పుణ్యక్షేత్రాల్లో పురాణాలు చెప్తారు. దేవుని కథ వినొచ్చు, దేవుని భక్తులను చూడొచ్చు, దేవుని ప్రసాదాన్ని చూడొచ్చు, చరిత్ర తెలుసుకోవచ్చు, 10 మందితో కలిసి మాట్లాడవచ్చు, 10 మందితో పరిచయాలు అవుతాయి, మన మనస్సు కాస్త విశాలమవుతుంది. మనం ఇంట్లో గుర్తుంచుకోవాలి, మనం ఇంట్లో వండుకుంటే మనమే తింటాం, ఆరగింపు చేస్తాం దేవుడికి, మనం తింటాం. గుళ్ళో ఆరగింపు చేస్తే అందరికీ పెడతారు, 10 మందికి పెడతాం. పుణ్యతో ఆరగింపు చేస్తే వేల మందికి పెడతాం. అంతేకాదు, ప్రసాదం మనకు పెడితే మనం తీసుకొని బయటకు వస్తూ ఎవరన్నా భక్తుడు వస్తే వారికి కింద పెడతాం. ఈ త్యాగబుద్ధి నీకు ఇంట్లో రాదు. ఇంట్లో పెట్టావు, గుళ్ళనే పెడతావు, తీర్థయాత్రలో పెడతావు, మంత్రాలు చూస్తావు. అక్కడ కూర్చొని మనం ఏం చేయాలి? గుడికి పోయినా, పుణ్యక్షేత్రాలకు పోయినా దర్శనం చేసుకున్న తర్వాత తీర్థం ప్రసాదం తీసుకొని కాసేపు కూర్చొని నామస్మరణ చేయాలి. ఈ నామస్మరణ మన ఇంట్లో కంటే గుడిలో చేస్తే 1000 రెట్లు ఫలితం ఎక్కువ. భక్తులందరూ ఉన్నారు, వాళ్ళంతా చేస్తారు. ఎందరో మహానుభావులు తిరిగిన భూమి అది కదా. అగస్త్యుడు, విశ్వామిత్రుడు, భరద్వాజుడు, వశిష్ఠుడు, కృష్ణులందరూ వచ్చి కూర్చున్న పత్రం కదా. వాళ్ళు కూర్చున్న ప్రాంతం మనం కూర్చుంటాం. వాళ్ళు జపం చేశారు, తరుచుకుంటాం. వాళ్ళ మూర్తిని మనసులో ఊహించుకుంటాం. ఈ పుణ్యాలన్నీ వస్తాయి. అది కాక మన ఒక పుణ్యక్షేత్రంలో ఒక 2-3 సార్లు వెళితే సకల గ్రహ బాధలు తొలగిపోతాయి. శని, రాహువు, కేతువు, గురువు, శుక్రుడు వీళ్ళ బాధలు పోవాలంటే పుణ్యతీర్థంలో స్నానం చేయి, పుణ్యక్షేత్రంలో దర్శనం చేసుకో. ఒక్కసారి నదిలో స్నానం చేస్తే 6 నెలలు గ్రహం నిన్ను బాధించదు. ఒక క్షేత్రం దర్శనం చేస్తే ఒక 6 నెలలు, 2 కలిస్తే ఏడాది. బాగుంటావు కదా, నీకు బాధ ఎక్కడిది? ప్రతి క్షేత్రం నది ఉంటుంది కదా. నదిలో స్నానం చేయి, 3 సార్లు స్వామిని సేవించు, దండం పెట్టి వచ్చేసి. ఎలా అక్కడ దాకా పోయినాక ఊరుకోబుద్ధి కాదు, దానం చేస్తావు. ఎవరో పెద్దలు ఉంటారు, బ్రాహ్మణులు ఉంటారు, అయ్యా రండి, ఇవో దానం, ₹1 ఇవ్వు, ₹1/2 ఇవ్వు, ఎంత ఇచ్చాని కాదు. స్నానం అవుతుంది, దానం అవుతుంది, నమస్కారం అవుతుంది, భక్తులను చూస్తాం, గ్రహ బాధలు పోతాయి, ఎంతో అంతో పుణ్యం వస్తుంది. అందువల్ల పుణ్యక్షేత్ర సందర్శనం విశేష ఫలితం. అవకాశం ఉన్న ప్రతిసారి ఒక్కరు కాకుండా కుటుంబంతో వెళ్ళండి. ఎలాగైతే అన్నం ఒక్కరు తిన్నారో అందరు పెడతాం కదా, పిల్లలకు పెడతాం కదా, భార్య పిల్లలు తిన్నారు కదా, భార్య పిల్లలు కలిసి యాత్రకు వెళ్ళాలి.
పుణ్యం అందరికీ పంచాలి, అందరూ కలిసి పంచుకోవాలి. వాళ్లకు దారిలో కథ చెప్పాలి. ఫలాని క్షేత్రం, ఇగో రామేశ్వరం ఇది కథ, కాశీ ఇది కథ అంటే నువ్వు మొదలు తెలుసుకోవాలి. చరిత్ర తెలుసుకో, కుటుంబాన్ని తీసుకో, పుణ్యక్షేత్రాలకు వెళ్ళు, పుణ్యాన్ని పొందు, నీవు తరించు, నీ తోటి కుటుంబం వారిని తరింపచేయి.